చాలు. పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి చక్కని మాటలు ఇవన్నీ కూడా. గ్రంథములో రాయబడిన మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఏటి వైపు చూడకూడదు, మన ఆలోచనలు వేడి వైపు ఉండకూడదు. దేవుని వైపు, దేవుని వాక్యం వైపు మనం ఆలోచన ఉండాలి. మన చూపులో దేవుని వైపు ఉండాలి. అర్థమైందా? ఫోన్లతో వాటితో మనం ఆడకూడదు. చాలా చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి. అంతమే వచ్చుచున్నది అంటే యేసు ప్రభువు వారు రాకడ బహు సమీపముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక మరి త్వరగా వచ్చును. యేసయ్య నేడో రేపో వస్తాడైనా మనలందరినీ నమ్మిన మనలందరినీ తీసుకుని వెళ్ళడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకానికి రానై ఉన్నాడు. ఆయన పుట్టాడు, మన కొరకు పుట్టాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లెగిసాడు, మన కొరకు ఆరోహణమై మన కొరకు పరలోకానికి వెళ్ళకముందు ఏమన్నాడైనా తన శిష్యులారా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఆయన నా నామాన్ని మహిమపరచండి, నా గురించి చెప్పండి ఈ లోకానికని యేసు ప్రభువు వారు మహిమ శరీరంతో మహిమ స్వరూపుగా ఆయన మహిమ శరీరంతో